అందరికీ నమస్కారం. రాత కోత వార్తా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ముందుగా ప్రజాశక్తి పత్రికతో ఈరోజు మనం ప్రారంభిస్తే, యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. క్యూ లైన్లలో రైతులు, ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు పెట్టి రైతుల్ని నియంత్రించాల్సి వస్తుంది. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వం అసలు యూరియా కొరతే లేదు, ఎక్కడికక్కడ అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాం అని స్వయంగా సీఎం చెప్తున్నారు. కానీ రెండో వైపు రోజు పత్రికల్లో కథనాలు మాత్రం యూరియా కొరత నిజమే, యూరియా పక్కదారి పట్టింది నిజమే, యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నది నిజమే, యూరియా కోసం అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నది నిజమే, ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం చెప్తున్నది నిజమా? ఇలా ఒక్కొక్క పత్రిక రోజు రాస్తున్నటువంటి వార్తాంశాలు నిజమా? చూడాలి. ఇక భారత్ శుభారంభం. థాయిలాండ్పై 11-0తో గెలుపు. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో ఒకవైపు పురుషులు, రెండో వైపు మహిళలు కూడా విజయాలతో హాకీలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇక విద్యార్థుల బాధ్యత గురువులదే, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. విద్యార్థులు భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. కానీ మరి గురువుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఆ విద్యార్థులకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ విద్యార్థుల భవితను తీర్చిదిద్దాల్సినటువంటి పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదించేస్తున్నారు. ఊళ్ళలో స్కూళ్ళు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. వివిధ స్కూళ్ళలో విలీనం చేసేస్తున్నారు. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసే దిశలో సాగుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో 117 జీవో చాలా ప్రమాదకరం అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ అదే పని యాజ్ ఇట్ ఈజ్గా పేరు మారుస్తున్నారు, జీవోలు మారుస్తున్నారు, ఇతర రూపాలు మారుస్తున్నారు తప్ప విధానాలు సారం ఏమీ ఎక్కడ మారుతున్న దాఖలాలు లేవు. అదే ఇప్పుడు విద్యారంగంలో, ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగంలో అనేక రకాల సమస్యలకి కారణమవుతోంది. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని చోట్ల పలు ఇబ్బందులతో ఇప్పుడు విద్యారంగం నెట్టుకు రావాల్సి వస్తుంది. ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వం దాన్ని ఉద్ధరించాల్సింది పోయి ఓకదంపుడు మాటలు చెబుతోంది, ఆచరణలో అందుకు విరుద్ధంగా నడుస్తుంది. దానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఇక పత్తి కొనుగోళ్ల నుంచి వైదొలగనున్న CCI, DBT ప్రవేశపెట్టే యోచన MSPకి మంగళం. చాలా ప్రమాదకరం. పత్తి సాగుదారుల కష్టాలు రెట్టింపు కాబోతున్నాయి. ఇప్పుడు పత్తి పండించిన తర్వాత కొనుగోలు చేసేవాళ్ళు లేకపోతే, అందులో మళ్ళీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలో లేకపోతే, ఇక ప్రైవేట్ దళారులు వాళ్ళు చెప్పిందే మాట, వాళ్ళు ఒల్లించిందే వేదం. వాళ్ళు ఎంత రేట్ అంటే అంత రేటుకే రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా DBT అట, రైతు పండిస్తే క్వింటాల్కి ఇంత చొప్పునని చెప్పి ఇచ్చి చేతులు దులుపుకునేదానికి CCI సిద్ధమవుతోంది. ఇది చాలా చాలా డేంజరస్ సిగ్నల్ అన్నట్టు. రైతుల భౌతవ్యాన్ని, రైతుల పంటలు పండించిన తర్వాత దక్కాల్సినటువంటి మినిమం ప్రైస్ కూడా గ్యారంటీ లేకుండా చేసేదానికి వేస్తున్న ఎత్తుగడ. రైతుని మార్కెట్ దయాదాక్షిణ్యాల మీద వదిలేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఈ వ్యవహారం మనకి చాటుతోంది. అమెరికాలో తగ్గిపోయిన ఉద్యోగాలు వృద్ధి, 4.3% చేరుకున్న నిరుద్యోగిత రేటు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడి. అమెరికాలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యగా ఉపాధి మారుతోంది. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ ఉండాలి. P3 పేరుతో ప్రైవేటు పరం ఆపాలి, CPM డిమాండ్. ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం మీద అన్ని పార్టీల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తురకపాలెం మరణాలపై వేడని మిస్టరీ, అంతుచిక్కని వ్యాధి, కొనసాగుతున్న పరీక్షలు, నేడు బ్లడ్ కల్చర్ పరీక్ష రిపోర్ట్ DMHO. తురకపాలెం అమరావతికి ఆనుకున్నటువంటి ప్రాంతంలో 3 పదులు 4 పదుల మంది ప్రాణాలు 2-3 నెలల్లోనే పోతున్నా కానీ ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కళ్ళు తెరిచిన దాఖలాలు. ఇప్పుడు 2 రోజులుగా హడావడి చేస్తున్నారు. అసలు కారణాలు వెలికితీసే ప్రయత్నంలో పడ్డారు. మరి ఎంత మేరకు కారణాలు కనుక్కుంటారు, ఆ వరుస మరణాలని నివారించగలుగుతారు చూడాలి. చాలా అత్యవసరమైనటువంటి చర్య. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని ఇప్పుడు హంగామా చేస్తుంది. ఇప్పటికైనా సమస్యకి పరిష్కారం కనుక్కొని అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడడం చాలా చాలా అవసరం. ఇక పెట్టుబడుల రాకకు కేంద్రం మద్దతు, నిరంతర సహకారం, మార్గదర్శనం అవసరం. ప్రధాని మోదీకి రాష్ట్ర మంత్రి లోకేష్ వినతి. నిన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రితో కలిశారు. 2 నెలల వ్యవధిలో రెండోసారి కలిశారు. ఇదేదో రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం,
రాష్ట్రాన్ని ఉద్ధరించడం కోసం, లేదంటే ప్రభుత్వం బయటికి చెప్పేటువంటి దాని ప్రకారంగా విదేశీ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నప్పుడు కేంద్ర సహకారం అవసరం కాబట్టి అందుకు తగ్గట్టుగా గైడెన్స్ చేయడం కోసం పిలిచారు అని అనుకుంటే అది చాలా చాలా రాజకీయ అవివేకం అవుతోంది. వాస్తవానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇండియా కూటమి తరపున కూడా చంద్రబాబు నాయుడికి సన్నిహితులు పోటీలో ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. జస్టిస్ సుభాష్ రెడ్డి ఇండియా కూటమి తరపున బరిలో ఉన్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసే ప్రమాదం ఉంటుంది అని బీజేపీ నాయకత్వం ఆందోళనకు గురవుతుంది. వాస్తవానికి ఇక్కడ ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంత క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనే దాని మీదే ఇప్పుడు చాలామందిలో ఆసక్తి ఉంది. ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగితే ఎన్డీఏలోనే మోదీకి బీజేపీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయం బలపడుతుంది. కాబట్టి ఆ క్రాస్ ఓటింగ్ నివారించుకోవడం మీద ఇప్పుడు ఎన్డీఏ పెద్దలు కన్నేశారు. అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అధికార కేంద్రంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ని మోదీ పదే పదే పిలిచి ప్రసన్నం చేసుకోవడం, ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వడం, అనేక అంశాలు చర్చించడం వెనక అసలు మతలబ్ ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి దూరం కాకూడదు, ఎన్డీఏకి దూరం కాకుండా ఉండేదానికి అవసరమైనటువంటి అన్ని రకాల యత్నాలు మోదీ వేస్తున్నారు అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. అంటే ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏని వీడే సాహసం చేస్తారా, మోదీకి వ్యతిరేకం అవుతారా, ఇవన్నీ ఊహాగానాలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ రాజకీయంగా రేపు బీహార్ ఎన్నికల ఫలితాలతో ఎటైనా మళ్ళొచ్చు, ఏమైనా జరగవచ్చు, ఎలాంటి అవకాశాలైనా ఉంటాయి. రాజకీయ నాయకులకు చాలా ఆప్షన్స్ ఎదురుగా ఉంటాయి. అలాంటి తరుణంలో కూడా తెలుగుదేశం పార్టీ చేజారిపోకూడదు అని మోదీ ఆశిస్తున్నారు. అందుకు నారా లోకేష్ని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే పదే పదే నారా లోకేష్ని పిలుస్తున్నారు. నారా లోకేష్తో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ప్రధానమంత్రి కోసం నారా లోకేష్ పనిగట్టుకుని ఢిల్లీ వెళ్ళి భేటీ అయ్యి ఆయనతో ఎన్ని మంత్రాలు జరుపుతున్నారనంటే ఊరికినే నారా లోకేష్ని మోదీ పిలవట్లేదు, మోదీని నారా లోకేష్ ఏ పని లేక కలవట్లేదు. చాలా చాలా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి అనే దానికి ఇదొక సంకేతంగా మనం చూడాలి. భారత్ రష్యాలను చైనాకి కోల్పోయాం. ఇండియా రష్యా ఇప్పుడు చైనా గ్రూప్ వైపు చేరిపోయాయి అని ట్రంప్ అంటున్నాడు. అంటే ట్రంప్ వాస్తవానికి ఇండియా చైనా వైపు వెళ్ళలేదు, ట్రంపే బలవంతంగా నెట్టినట్టుగా తాజా పరిణామాలన్నీ గమనించినటువంటి వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది. అంటే ట్రంప్ సహకారం చాలా ఎక్కువ ఉంటుంది చైనా బలపడడంలో, చైనా భారీగా పుంజుకోవడంలో, చైనా కూటమి నిలదొక్కుకోవడంలో, బ్రిక్స్ లాంటి ఒక ప్రత్యామ్నాయ శక్తి బలపడడంలో అన్నింట ట్రంప్ పాత్ర చాలా కీలకమైంది. మరో భూసేకరణ కృష్ణపట్నం నుండి హైదరాబాద్కు పైప్లైన్, బీపీసీఎల్ కోసం సర్కారు కసరత్తు. కృష్ణపట్నం పోర్టుకి నుంచి అక్కడ సమీపంలో ఒక బీపీసీఎల్ ప్లాంట్ నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. దానికోసం చెప్పి మళ్ళీ భూసేకరణ, దండకార్యంలో మళ్ళీ నెత్తుటి ధార, బస్తర్లో ఎదురుకాల్పులు, 6 మావోయిస్టులు మృతి. ఎదురుకాల్పులు అంటారే కానీ దాని వెనకుండే అసలు కారణాలు అందరికీ తెలుసు. ఇక తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూడొచ్చు. ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చినటువంటి కథనాల్లో సూర్యఘర్కు మాస్క్ మస్కా. సూర్యఘర్ స్కీమ్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వంలో కొందరు కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎమ్మెల్యేలు కలిసి భారీగా స్వాహా చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను టెండర్లు పిలవకుండా, పద్ధతులు పాటించకుండా అప్పగించవచ్చా? ఆంధ్రజ్యోతి ప్రశ్న. చంద్రబాబు సర్కారులో 8,000 కోట్ల విలువైనటువంటి వర్క్స్ని టెండర్ లేకుండా ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టరు, వ్యాపారి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎమ్మెల్యేలు అధికారులపై పెత్తనం చేయొచ్చా? మాస్కులు తయారు చేసే కంపెనీ ఎలాంటి అనుమతి లేకుండానే రాష్ట్రంలో సౌర విద్యుత్ పథకాలు ఏర్పాటు చేయగలదా? మీరు నమ్మండి నమ్మకపోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ ప్రాజెక్టులో ఈ చిత్రాలన్నీ జరుగుతున్నాయి. ఉన్నత స్థాయిలో కొందరు అధికారులు కుమ్మక్కు కావడంతో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేచింది. వాస్తవానికి కొందరు అధికారులు కుమ్మక్కైనటువంటి మాట వాస్తవం. అయితే అధికారులు కుమ్మక్కయ్యి తాము ఆడిందాట పాడింది పాటగా చెల్లుబాటు చేసుకుంటున్నారంటే అందుకు నాయకుల సహకారం
చాలా పుష్కలంగా ఉన్నట్టు. అధికార పార్టీ లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులు లేకుండా ఏ అధికారి నచ్చినట్టుగా యథేచ్ఛగా చెలరేగిపోయే ఛాన్స్ ఉండదు. ప్రభుత్వ పెద్దలు కూడా సంతృప్తి చెందుతూ, ప్రభుత్వ పెద్దలు కూడా అందులో దక్కేటువంటి పర్సంటేజీలకి అలవాటు పడిన తర్వాత అధికారులు తమకు నచ్చినట్టుగా, తోచినట్టుగా, కావాల్సినట్టుగా, కావాల్సిన వాళ్ళ కోసం సాగిపోతారు. అందుకు ఈ 8,000 కోట్ల రూపాయల సూర్యఘర్ స్కీము ఒక ఉదాహరణ. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం అధికారుల మీద నెపోనెట్టి అధికారులు ఇదంతా చేసేస్తున్నారన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. నిజంగా ఇక్కడ మోసం జరిగినప్పుడు, దగా జరుగుతున్నప్పుడు, స్కామ్ నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే అది నేరుగా జగన్మోహన్ రెడ్డే చేసినట్టు. అదే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి పాలనలో సాగితే అది ఎవరో కింద స్థాయి అధికారులు కుమ్మక్కయ్యి మిలాఖత్తయ్యి ప్రైవేటు వ్యాపారులతో కలిసి చేసేస్తున్నట్టు. ఇందులో చంద్రబాబు నాయుడుకి కానీ, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నారా లోకేష్కి కానీ, ఇతరులు ఎవరికి ఆ సంబంధిత ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికి కానీ ఎవ్వరికీ ఎటువంటి పాత్ర ఉండదు. కేవలం ఒక కింద అధికారులు నడిపించేస్తూ ఉంటారు కూటమి అయితే. అదే జగన్మోహన్ రెడ్డి అయితే నేరుగా జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరు మధ్యలో ఎవరు కూడా ఉండరు. అధికారుల పాత్ర ఉండదు, ఇంకా కాంట్రాక్టర్ల పాత్ర ఉండదు, ఎవరు ఉండరు. అట్లా ఉంటే రాతలు. స్కామ్ జరుగుతున్నటువంటి వాస్తవం, ఇందులో ప్రభుత్వ పెద్ద పాత్ర వాస్తవం, అందులో అధికారులు కుమ్మక్కైపోయినటువంటి ఇది కూడా వాస్తవం. అయినా సరే అర్ధ సత్యాలతో పాఠకుల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏ రీతిన నడుస్తుందో ఇదొక ఉదాహరణ. ఇక నిత్య విద్యార్థిని రోజు కొత్త విషయాలు నేర్చుకుంటా, మంచిది, చాలా అవసరం. ఆయనే కాదు, జీవితంలో మనం ఎవరైనా ఎప్పుడైనా మంచి విషయాలు నేర్చుకుంటేనే ముందడుగు వేసేదానికి అవకాశాలు ఉంటుంది. లేదంతా నాకే తెలుసు, నేను చెప్పింది అంతా కరెక్ట్ అని ఎవరనుకున్నా వాళ్ళంతటితో ఆగిపోవాల్సింది. ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం, లోకేష్కు ప్రధాని హామీ. లోకేష్ని పిలిచి మాట్లాడారంటేనే తెలుగుదేశం బీజేపీ మధ్య భవిష్యత్ సంబంధాలు ఎట్టా ఉండబోతున్నాయో చాటుతుంది. మధ్యవర్తిత్వం అనాది విధానమే, శ్రీకృష్ణుడు ఉత్తమ మధ్యవర్తిత్వం. విశాఖలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు మేము సిద్ధం. వర్చువల్ విచారణ, మొబైల్ అప్డేట్స్, ఈ ఫైలింగ్ వాడాలి. అంతర్జాతీయ సదస్సులో చంద్రబాబు సూచన. నిన్న న్యాయపరమైనటువంటి మీడియేషన్ సంబంధించిన సెమినార్ విశాఖలో జరిగింది, దానికి సీఎం హాజరయ్యారు. పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలకు అందుతాయి, నిర్మలా సీతారామన్ చెప్తున్నటువంటి మాట. అందుతాయని జనాల్లో అనుమానం ఉంది కాబట్టి ఆర్థిక మంత్రి వివరణ ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి చెప్తారు కానీ ఆచరణలోకి వచ్చేదంతా. ఢిల్లీలో పెద్దలు మాటలు చెప్తారు, కిందన జనానికి దాని ప్రయోజనం అందేదంతా చూడాలి. ఇవన్నీ 22వ తారీఖు పెట్టారు కాబట్టి ఆ తర్వాత ఎన్ని ధరలు తగ్గాయి, రోజు మీడియాలో రాస్తున్నట్టుగా ఆ ధర తగ్గింది, ఈ ధర తగ్గింది, ఇది తగ్గింది, అది తగ్గింది అనేటువంటి లెక్కలు ఎంత మేరకు అందుబాటులోకి వస్తాయో చూడాలి. ఎందుకంటే పైన దేవుడు కరుణించిన మధ్యలో పూజారి, ఆ పక్కనే దేవాదాయ శాఖ అధికారులు, ఆ తర్వాత మళ్ళీ పాలక వర్గం, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి, వాళ్ళందరూ వాటాలు ఉంటాయి. ఆఖరికి భక్తుడికి చేరేది ఎంత అన్నది తేలాలి. పూజారి దేవుడు చెప్తున్నారు మేము జిఎస్టీ తగ్గించేసాము అని. వాస్తవానికి పెంచి 8 ఏళ్ల పాటు వాయించి నడ్డి విరిచి ఇక మేము ఇంకా వాయించలేకపోతున్నాం అలసిపోయి ఇప్పుడు ఆ ముళ్ళకర్ర పక్కన పెట్టేసి ఇదే మీకు ఇంకా ఉపశమనం అని చెప్తున్నారు. మరి ఎన్నాళ్ళు వాయించిన దానికి జనం కుదేలైపోయి ఆర్థికంగా చితికిపోయి సతమతం అవుతున్న దానికి సమాధానం ఉండదు. చూద్దాం ఎంతవరకు ప్రయోజనం దక్కుతుందో. భారత్ రష్యాను చైనాకి కోల్పోయాం. ఇప్పుడు వన్స్ ఆ ప్రత్యర్థి కూటమిని బలపరిచిన తర్వాత ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం? ట్రంప్ ముందు ఉండాలి అవన్నీ. ఆయన ఏమో ముందు పొండి మీరు అటువైపు పొండి అటువంటి పోయిండి అని తోసేశారు. ఇప్పుడేమో పోయారు అని మళ్ళీ వాపోవాల్సి వస్తుంది. చూడండి, డేంజరస్ చైనాతో దోస్తీయా, భారత్ రష్యాపై ట్రంప్ రొసరొసలు. డేంజరస్ చైనానో డేంజరస్ అమెరికానో ప్రపంచం అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ యుద్ధం జరిగినా అమెరికాయే ఉంటుంది. ఇటీవల ట్రంప్ నేను ఇన్ని యుద్ధాలు ఆపానని చెప్తున్నాడు. కానీ అసలు అన్ని యుద్ధాలు మొదలవడానికి కారణమే అమెరికా. ఎక్కడ ఎలాంటి చిచ్చు రేగినా అందులో అమెరికా పాత్ర పెద్దది. అమెరికా మూలంగానే ప్రపంచంలో అశాంతి రాజుకుంటుంది, అనేక ఉద్రిక్తతలు తలెత్తుతాయి, సైనిక సంఘర్షణ వరకు వెళుతుంది. ఆ సైనికులకు అవసరమైనటువంటి ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి అమెరికా కాబట్టి అమెరికా లాభపడుతుంది. అమెరికా ఆయుధాల వ్యాపారం కోసం ప్రపంచంలో అనేక చోట్ల చిచ్చు పెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. వాళ్ళేమో చైనా అంటే డేంజర్ గేమ్ అంటున్నారు. చైనా అయినా అమెరికా అయినా వాళ్ళ ప్రయోజనాల కోసమే పాటుపడతాయి, వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యంగా సాగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇండియా రష్యా ఎవరికి ఎక్కువ ఎటువైపు మొగ్గుందో అటువైపు మళ్ళుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా డిప్లొమాటిక్ సంబంధించినటువంటి జియో పాలిటిక్స్లో ఎవరు ఎటైనా ఉంటారంటే తమ ప్రయోజనాలే ముఖ్యం. ఇప్పుడు అమెరికా
చైనా అంటే డేంజరస్ అని చెప్తున్నప్పటికీ ఎంత డేంజరో జనాన్ని చూస్తూ ఉంటారు. డేంజర్ అయినప్పుడు జనం దూరం అవుతూ ఉంటారు. అది ఇక రాష్ట్రం మీ జాగీరా, కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా? సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరుంది. 2019 ముందే 3 దఫాలు సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టారా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు దాదాపు 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, ఇప్పుడు విభజిత రాష్ట్రాన్ని ఏలినటువంటి తరుణంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పెట్టినటువంటి చరిత్ర లేదు. ఆయన ఒక్క ప్రాజెక్ట్ కూడా ఆయనే మొదలెట్టి ఆయనే ప్రారంభించిన దాఖలాలు లేవు. ఎప్పటికీ చెప్పేది ఎప్పుడో హైటెక్ సిటీ కట్టామని, ఇటీవలేమో ఒక కియా మోటార్స్ తీసుకొచ్చామని. ఈ రెండు మినహా చంద్రబాబు నాయుడు తన ఇంత విజనరీ, అంత గొప్పోడు, ఇంత పరిపాలనాధ్యక్షుడు ఎన్ని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన హయాంలో తనే మొదలెట్టి తనే పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదా, ఆఖరికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు. పట్టిసీమ ప్రాజెక్ట్ చెప్తారు. పట్టిసీమ ఎంత ప్రయోజనమో, ఎంత అది భారమో మనం చాలా కాలం మాట్లాడుకున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంటే ఇప్పుడు వాటిని ఉన్న పళంగా ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసేయడం అంటే అర్థం భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేయడం, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడం. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఆ ప్రాంతంలో ఒక జనరల్ హాస్పిటల్ వస్తుంది. జనరల్ హాస్పిటల్ వస్తే అనేక మందికి అనేక విధాలుగా ప్రయోజనం దక్కుతుంది, దీర్ఘకాలం పాటు చాలా ఉపయోగం ఉంటుంది. అలాంటిది ఆ కాలేజీలన్నీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే ఇక హాస్పిటల్ వచ్చేది ఎప్పుడు? ఆ హాస్పిటల్ వస్తే ప్రైవేటు వాళ్ళు దండుకునేదంతా, ప్రైవేటు వాళ్ళ కప్పం కట్టలేక జనం ఆరోగ్యం ఏం కావాలా? ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు చాలామందిలో కలుగుతున్నాయి. టమాటా ధర డమాల్. ఆంధ్రప్రదేశ్లో ఒక్క పంట కాదు, చంద్రబాబు సర్కారు గద్దెనెక్కిన తర్వాత అన్ని పంటలు కుదేలే. రైతు ఏ పంట సాగు చేయనివ్వండి నష్టపోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ టమాటా. నమ్మి ఓట్లేసినందుకు ఉద్యోగులకు వంచన. కూటమి సర్కారుపై ఉద్యోగ సంఘాల మండిపాటు. సమస్యలపై చంద్రబాబు ఒక్కరోజు చర్చించకపోవడం దారుణం. 16 లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కరూ సంతోషంగా లేరు. 4 డిఏలు పెండింగ్. పిఆర్సీ, ఐఆర్ లేవు. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు. పోరాటాలకు వెనుకాడేది లేదు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఈ కాలంలో చంద్రబాబు సర్కారు ఉద్యోగుల్ని వంచినంతగా ఎవరిని వంచలేదేమోనని చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగులు చాలా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి రివర్స్ పిఆర్సీ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా అన్యాయం చేశాడు. సిపిఎస్ మీద మాట తప్పాడు. చివరికి అందరినీ ముంచేస్తున్నాడు అంటూ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద దండెత్తారు. తీవ్రమైనటువంటి స్థాయిలో నిరసనలు తెలిపారు. ఆ ఉద్యమాల ప్రభావం చంద్రబాబుకి ఉపయోగపడింది. అందరూ కూటమికి గంపగొత్తగా ఓట్లేశారు. దాదాపు 80% వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో కూటమికి పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు పడ్డాయి. 80% ఓట్లే కాదు, సమాజాన్ని ప్రభావితం చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా మళ్లించడంలో ఈ ఉద్యోగ ఉపాధ్యాయులది కీలక పాత్ర. ఇప్పుడు వాళ్ళంతా ఏడాదిన్నర తర్వాత ఒక్కరోజు ఒక్క పూటైనా చంద్రబాబు మా గురించి మాట్లాడారా అని వాపోవాల్సి వస్తుంది. కనీసంగా ఉద్యోగుల సమస్యలేంటి, ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి, ప్రభుత్వం ఏం చేయగలదు, ఎప్పట్లోగా చేయగలదు, ఎంత చేయగలదు అన్న మాట కూడా ఈ ప్రభుత్వం నుంచి రావటం లేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అని సిఎస్ ఒక నెల క్రితం ఒక మీటింగ్ పెట్టారు. ఏమైందో తెలీదు. చాలా అడిగారు ఉద్యోగ సంఘాల నాయకులు, అన్నీ ప్రభుత్వానికి విన్నవిస్తాం అని చెప్పారు. ఏం విన్నవించారు, ప్రభుత్వం ఏం చెప్పింది, జనానికి ఏం ఒరిగింది, ఎప్పటి వరకు అతి గతి లేదు. ఇట్లా మొత్తం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా ముంచేసినట్టు కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఉద్యోగుల్లో 16 లక్షల మంది ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్, పెన్షనర్స్ అందరూ కలిపితే 16 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరినీ మోసం చేశారు అని ఇప్పుడు వాపోవాల్సి వస్తుంది. అప్పుడు చంద్రబాబు నమ్మి ఆయన వెంట నడిచి ఆయనకు అన్ని రకాలుగా సహకరించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి ఇప్పుడు కలత చెందాల్సిన పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఆఫ్ జస్టిస్తోనే సత్వర న్యాయం.
మీడియేషన్ ఆర్బిట్రేషన్ ప్రక్రియతో వివాదాలకు పరిష్కారం. నిన్న వైజాగ్లో జరిగినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్పై శ్రద్ధ, ప్రజల ప్రాణాలపై లేదే. యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మెడపై కత్తి, అందులో 1/4 వంతైన తురకపాలెం మరణ మృదంగంపై దృష్టి పెట్టని సర్కారు. వాస్తవం. అంత పెద్ద అడావడి చేసి అంత ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి అంత చేసేటువంటి ప్రభుత్వానికి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకపోవడం చాలా విడ్డూరం. 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించే అవకాశం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదా, వెళ్తే ఏమవుద్ది, వెళ్ళకపోతే ఏమవుద్ది, దీని చుట్టూ చర్చలు. ఇక పిల్లల బాధ్యత మీది, మీ బాధ్యత నాది. ఇది చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. మీ బాధ్యత నాది అని చంద్రబాబు చెప్పారు కదా. మరి ఆ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఉద్యోగులు ఉపాధ్యాయుల బాధ్యత ఎంతవరకు తీసుకున్నట్టు, ఏ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ఆయన మేలు చేసినట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుల బాధ్యత నాది అని చెప్పినటువంటి తరుణంలోనే సరిగ్గా అదే సమయంలో ఉపాధ్యాయులు రణబేరీకి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం చేసినటువంటి తీరు మీద చాలా పెద్ద స్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. బదిలీలు పదోన్నతులు పూర్తయి 3 నెలలు కావస్తున్న ఉపాధ్యాయులు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. మినిమం టైం స్కేల్ టీచర్లకు 3 నెలలుగా జీతాలు లేకపోయినా పట్టించుకోవడం లేదు. ప్రపంచ బ్యాంక్ సాల్ట్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్నారు. మొత్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి ఉపాధ్యాయులకి చేసింది శూన్యం అని వాపోతున్నారు. మీ బాధ్యత నాది అని చంద్రబాబు చెప్తుంటే మా బాధ్యత ఏమీ చూడలేదు అని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి. గాలికి వదిలేశారు. ఎక్కడ చూసినా ఇలాంటి చెత్త కుప్పలే. విజయవాడలో ఆటో నగరా డంపింగ్ యార్డా అన్నట్టుగా మార్చేశారు. యూరియా దారి మళ్ళింది నిజమే. 1410 టన్నులు సీజ్ చేసిన విజిలెన్స్, 67 మంది డీలర్లపై కేసులు, 9 మందిపై క్రిమినల్ కేసులు. యూరియా దారి మళ్ళలేదు, అంతా బాగుంది, మొత్తం ఉద్ధరించాం అని చెప్పినటువంటి మాట ఏమైనట్టు? జిఎస్టీ 2.0తో ప్రభుత్వానికి కనీస నష్టం 3700 కోట్లు. నిర్మలా సీతారామన్ ఏం చెప్తున్నారు? మొత్తం ఈ జిఎస్టీ 2.0 ద్వారా సామాన్యుడికి మేలు జరుగుతుంది అని రాస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది? కేవలం 3700 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం 3700 కోట్లట. ఇదంటే ఇంకెంత? ఒక్కొక్క జిల్లాకి 100 కోట్లు కూడా లేవు. సబ్ జైలు నుంచి 2 రిమాండ్ ఖైదీల పరారీ. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో ఉంది. లా అండ్ ఆర్డర్ ఎంతగా దిగజారిపోయిందంటే 2 రోజుల క్రితమే విజయవాడలో నడి రోడ్డు మీద కానిస్టేబుల్ కాలర పట్టుకుని ఒక మహిళ నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జైల్లో, సబ్ జైల్లో వార్డర్ని 2 రిమాండ్ ఖైదీలు కొట్టేసి పరారైపోయారు. వార్డర్ని బాధేసి. అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. పోలీస్ కానిస్టేబుల్ని రోడ్డు మీద మహిళలు కొడతారు, జైల్లో వార్డర్ని రిమాండ్ ఖైదీలు కొట్టేస్తారు. ఇట్లా ఉంటే ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రీతిన ఉన్నట్టు, రాష్ట్రాన్ని ఎంతగా ఉద్ధరించినట్టు? చంద్రబాబు సర్కారు మాటలకి వాస్తవానికి పొంతన ఎక్కడ కుదురుతున్నట్టు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలామందిలో ఉదయిస్తున్నాయి. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి రాతా కోతా వాతా పేరుతో మనం వార్తాపత్రికల విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.